హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజైతే మనము క్యాస్ట్ ఐరన్‌ని ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలి, అలాగే క్యాస్ట్ ఐరన్‌ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇంకా తర్వాత యూజ్ చేసిన తర్వాత అన్నదైతే కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాము. ఇంకా ఫస్ట్ అయితే నేను ఈ క్యాస్ట్ ఐరన్‌ని ఇండస్ వ్యాలీ నుంచి రీసెంట్‌గా అయితే తెప్పించుకున్నాను. అలాగే ప్రీవియస్‌గా అయితే నేను ఒక క్యాస్ట్ ఐరన్‌ని దోస ప్యాన్ అయితే ఆల్రెడీ యూజ్ చేస్తుంటే ఇంకా అదైతే చాలా ఓల్డ్‌ది. ఇంకా ఇప్పుడైతే దోస ప్యాను, అలాగే ఓ ఫ్రై ప్యాను, ఇంకా డీప్ కడాయి అలాంటిదైతే తెప్పించుకున్నాను. అలాగే ఒక తడ్కా ప్యాన్ అయితే వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. ఈ 3 కలిపి ఒక సెట్టు. ఇంకా దానికైతే ఒక ఫ్రీగా ఇచ్చారు ఒకటి. ఇంకా ఫస్ట్ అయితే మనము యూజ్ చేసే ముందుగా ఈ కడాయిలన్నిటిని కూడా మనము ఏదైనా డిష్ వాషర్ ఉంటుంది కదా మన దగ్గర, నేనైతే విమ్ లిక్విడ్ వేసుకుంటున్నాను. వీటిని వేసుకునేసి మనము స్క్రబ్‌తో అయితే దుద్దుకుంటూ 2 పక్కలైతే బాగా క్లీన్ చేసేసుకోవాలి ఫస్టు. దీంట్లో ఏదైనా డస్ట్ కానీ, లేదా బ్లాక్ కలర్‌లో కానీ, లేదా రస్ట్ ఉంటుంది కదా! మనము తుప్పు పట్టి ఉంటుంది కదా! అలాంటిది ఏదైనా ఉంటే కూడా నీట్‌గా అయితే వచ్చేస్తుంది. ఆ విధంగా మూడిటిని కూడా నేనైతే క్లీన్ చేసేసుకొనేసి పక్కన పెట్టేసుకునేద్దాము. అలాగే ఫ్రై పాన్‌ని కూడా నేను అదే విధంగా క్లీన్ చేసేసుకుంటున్నాము. మూడిటిని కూడా బాగా వాష్ చేసేసుకునేసి ఇంకా పక్కన పెట్టేసుకుందాము. ఇవైతే నీళ్లుంటాయి కదా! నీళ్ళనైతే అట్లనే వదిలేయకూడదు. మనం ఏదైనా పొడి క్లాత్ తీసుకునేసి ఇంకా నీళ్ళనంతా కూడా బాగా తుడిచేయాలి. తేమ అనేదే ఉండకూడదు వీటికి. తేమ ఉంటే గన తొందరగా అనేది తుప్పు అనేది పట్టేస్తుంది. అంటే చిలుమనేది వస్తుంది ఇనుములో నుంచి. కాబట్టి మనము తేమ లేకుండా ప్రతి ఒక్కటి కూడా నీట్‌గా అంటే ముందర పక్క, వెనక పక్క అంతా కూడా నీట్‌గా అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా వీటన్నిటిని కూడా తేమను తుడిచేసుకున్న తర్వాత వీటినైతే స్టవ్ మీద పెట్టుకునేసి ఇంకా కొంచెంసేపయితే వేడి చేసుకోవాలి. మనకి జనరల్‌గా ఎండ ఉంటే గాని ఎండలో పెట్టుకోవచ్చు. మనకి టౌన్‌లో అంతగా ఎండ ఫెసిలిటీస్ తక్కువ కాబట్టి ఇంకా స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకునేసి మూడిట్లో కూడా ఈ టిష్యూ పేపరు లేదా మన దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే కూడా ఆయిల్‌నైతే నీట్‌గా అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనము ఈ ఈ ఐరన్ క్యాస్ట్ ఐరన్‌కి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇంకా ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పీల్చుకుంటాయి. ముందర పక్క అలాగే ఎనక పక్క కూడా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఇంకా ఇదే విధంగా అన్నిటికి కూడా ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకుంటే మనకి తుప్పనేది పట్టదు. ఇవంతా ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత వీటినైతే 24 అవర్స్ అలానే వదిలేయాలి. ఇవి ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకునేస్తాయి లోపలికి ఇంకా కంప్లీట్‌గా. ఇంకా వాటిని వదిలేసి ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ కూడా సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలి. ఇవి 24 అవర్స్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ కూడా సేమ్ ప్రాసెస్. అంటే మనము హ్మ్, ఏదైనా విమ్ లిక్విడ్ అలాంటిది వేసుకునేసి ఇంకా వాష్ చేసేసుకోవడం. వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా తేమ అంతా కూడా తుడిచేసుకోవడం. ఇంకా తేమ తుడిచేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొద్దిసేపు వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని ఇంకా అదే ప్రాసెస్ అనేది 2, 3 రోజులనేది రిపీట్ చేయాలి. మనకి రోజులైనా 2, 3 రోజులైనా చేయొచ్చు. లేదంటే ఒక 2, 3 గంటలు గ్యాప్ ఇచ్చైనా సేమ్ ప్రాసెస్‌ననేది రిపీట్ చేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమైతాయంటే తొందరగా అనేది ఇవి క్యాస్ట్ ఐరన్ అనేది సీజనింగ్ అయితుంది. ఏ విధంగా అంటే మనము ఆయిల్ అప్లై చేస్తాం కదా! ఆయిల్ అనేది లోపలికి వెళ్ళి సీజనింగ్ అవుతుంది. అప్పుడు మనకి కంప్లీట్‌గా సీజనింగ్ అయ్యి మనకి దోసలు వేసినప్పుడు కానీ, ఏదైనా ఫ్రైస్ చేసినప్పుడు అవంతా కూడా మాడిపోకుండా పైనంతా కూడా బాగుంటాయి అనేసి అందుకనేసి మనం సీజనింగ్ అయితే చేసుకుంటాము. నేనైతే ఈ ప్రాసెస్‌ని 3 సార్లయితే రిపీట్ చేశాను. ఇంగ ఆ తర్వాత ఆనియన్స్ అవంతా కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసి ఇంక వాటినైతే పడేశాను. మనకి క్యాస్ట్ ఐరన్‌లో వండుకొని తినడం వల్ల హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఎందుకంటే క్యాస్ట్ ఐరన్‌లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన బాడీకి కూడా ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన ఫుడ్ వండుకొని తినడం వల్ల దాంట్లో కొద్దిగా ఐరన్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. అది బాడీలోకి వెళ్ళడం వల్ల మనకి హెల్త్‌కనేది యూజ్ అవుతుంది.
ఈ విధంగా మనం క్యాస్ట్ ఐరన్‌లో వండుకొని తింటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వండుకొని తినొచ్చు. కానీ దీని మెయింటెనెన్స్ అనేది కొంచెము ఏమంటారు టైమ్ టేకింగ్ ప్రాసెస్సు. ఎందుకంటే సేమ్ ప్రాసెస్ మనం ఇప్పుడైతే ఏం చేసామో అదే ప్రాసెస్ ప్రతిరోజు వన్ టైమ్ అయితే రిపీట్ చేయాలి. అంటే కడిగిన ప్రతిసారి కూడా తేమంతా తుడిచేసుకునేసి, ఎండబెట్టుకొని, తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని, వీటినైతే అదే విధంగా స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఈ ప్రాసెస్ అయితే కామను. మనం తుప్పు పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా అయితే వీటికన్ 2 పక్కలా గూడా ఆయిల్ అప్లై చేసుకొని, అదే విధంగా స్టోర్ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఇప్పుడు దోస ప్యాన్‌లో అయితే దోసలైతే ట్రై చేశాను. ఫస్ట్ టైమ్ అయితే కొద్దిగా మందంగానే దోస వేసి చూశాను. ఇంకా ఒక పక్క అయితే లైట్‌గా అంటుకున్నట్టయింది. ఇంకా మిగతా పక్కలంతా గూడా చాలా బానే వచ్చింది దోసలు. ఇంకా దోస ప్యాన్ కాకుండా ఇంకా ఫ్రై ప్యాన్ ఉంది కదా! ఫ్రై ప్యాన్‌లో అయితే క్యారెట్ ఫ్రై ట్రై చేశాను. క్యారెట్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. అంటే ఫ్రెష్‌నెస్ అనేది ఉండింది ఫుడ్‌లో. ఇంకా హ్మ్, డీప్ కడాయిలో అయితే ఇంకా కబాబ్ వేసి చూశాను. ఇంకా అది కూడా చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా మూడిట్లో కూడా 3 రెసిపీస్ అయితే ట్రై చేసి, మళ్ళీ కూడా ఈ విధంగా సీజనింగ్ చేసుకునేసి, వీటినైతే ఇంకా లాస్ట్‌లో అయితే స్టోర్ చేసేసుకున్నాను. అంతే అండి. బాయ్.